Hello, welcome to Manasa Bhasha channel. Today in this video we are going to see Shiva lifting Shiva Lingam scene. So episode number 4. So first one. ఓ శివుడు ఆడ మీ అమ్మ ఏటేటో చేసేస్తున్నదంట. So that friend is saying like, oh Shiva, your mom is doing something there. అప్పుడు స్వామి 15 ఇంకా ఒక్కసారి పోసినావంటే నీ మొక్కు తీరిపోద్ది. సో 15 మీన్స్ 15 అండ్ ఇఫ్ యూ pour another 101 times and your prayers will be answered. నెక్స్ట్ వన్ సంగా సేస్, సమీ ఈ మొక్కు తీరితే నా బిడ్డ నా మాట వింటాడా? ఆ నీటి కొండ ఎక్కే పని మానుకుంటాడా? సో దట్స్ సంగా ఈస్ సేయింగ్ లైక్, Swami, if I do this, will my son listen to me? Will he stop trying to climb up that mountain? So, అప్పుడు స్వామి ఏమంటాడు, మరి ముక్కంటే ఏటనుకుంటున్నావు? నువ్వు మనసెట్టి ఆ శివయ్యకి తలతానాలు చేయించు. నీ బిడ్డని సరైన దిక్కుగా ఆయనే నడిపిస్తాడు. సో స్వామి ఏమంటున్నాడు, అఫ్ కోర్స్ దిస్ ఈజ్ లార్డ్ శివ. pour this water over the Lord Shiva with all your heart. Manasetti means with all your heart, and he will guide your son onto the right path. So attani Swami. So attani means all right అన్నమాట. సో అప్పుడేమవుతుంది, హీరో వస్తాడు కదా, హీరో వచ్చి, అమ్మా నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? ఇన్నిసార్లు ఎక్కి దిగితే ఇన్నిసార్లు పైకి కిందకి దిగితే నీ గతేం కాను. సో హీరో ఏమంటున్నాడు, మామ్ ఆర్ యూ థింకింగ్ యు ఆర్ స్టిల్ ఏ చైల్డ్? యు ఆర్ స్టిల్ are you still young? If you go up and down, what about your health? So what about your health condition? So he is concerned about her health. అప్పుడు సంగం ఏమంటుంది, అడ్డులే మీన్స్ గెట్ అవుట్ ఆఫ్ మై వే, మూవ్ అవే, సంథింగ్ లైక్ దట్. అండ్ అమ్మ నా మాట ఆలకించవే. సో అమ్మ లిజన్ టు మీ. ఆలకించడం మీన్స్ లిజన్. పోరా నువ్వెప్పుడైనా నా మాట ఆలకించినావా? సో పోరా మీన్స్ లైక్ గో అవే, గెట్ లాస్ట్, లైక్ దట్. నువ్వెప్పుడైనా మీన్స్ డూ యూ ఎవర్ నా మాట ఆలకించినావా? డూ యూ ఎవర్ లిజన్ టు మీ? నెక్స్ట్ అప్పుడు హీరో ఏమంటాడు వాళ్ళ నాన్నని, అయ్యా నువ్వైనా చెప్పరాదే. సో అయ్యా మీన్స్ ఫాదర్, నువ్వైనా చెప్పరాదే మీన్స్ వై డోంట్ యూ say her to stop? Why don't you tell her to stop? సో అప్పుడు ఆయన ఏమంటాడు, అరే పూలేడ పెట్టావురా? సో where did you keep that flowers? Where are the flowers? సో నెక్స్ట్ ఏమవుతుంది, హీరో ట్రైస్ టు స్టాప్ హర్ మామ్. సో వదులు, సో లెట్ గో ఆఫ్ మీ, లీవ్ మీ, సంథింగ్ లైక్ దట్. అప్పుడు హీరో ఏమంటాడు, పోనీ నీ పాలు నేను పోతా, ఒప్పేనా? సో ఓకే లెట్ మీ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్. ఒప్పేనా మీన్స్ ఈజ్ ఇట్ ఓకే, ఆల్ రైట్, లైక్ దట్. అప్పుడు స్వామి ఏమంటాడు, అబ్బే శివయ్య ఒప్పడు, ఎవరు మొక్కారో వాళ్ళే పోయాలా. సో ఈ స్వామి ఏమంటాడు, నో వే, లార్డ్ శివ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఒప్పడు మీన్స్ హీ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎవరు మొక్కారో వాళ్ళే పోయాల. ద వన్ హూ టుక్ ద ఓత్ విల్ హ్యావ్ టు పోర్ ద వాటర్. దెన్ స్వామి నువ్వు ఆ చేతులేదో తిప్పుకో. సో స్వామి టర్న్ యువర్ హ్యాండ్స్. సో స్వామి ఇలా చేతులు తిప్పుకొని కూర్చుంటాడు కదా, దట్ వన్. నెక్స్ట్ వన్, అమ్మ ఆగవే,
పోనీ నిన్ను ఇట్టా మొత్త నీ స్వామికి నువ్వే నీళ్ళు వేసుకో ఓకేనా. సో హీరో ఈస్ టెల్లింగ్ లైక్ అమ్మ స్టాప్, హౌ అబౌట్ ఐ క్యారీ యూ అండ్ యూ కెన్ పోర్ ద వాటర్ ఓవర్ ది లార్డ్ శివ ఓపెనా మీన్స్ లైక్ ఓకే లైక్ దట్. అప్పుడు మళ్ళీ స్వామి ఏమంటాడు, అబ్బే శివయ్య ఒప్పడు మీన్స్ నో వే, ద లార్డ్ శివ ఓంట్ యాక్సెప్ట్ ఇట్. ఎవరు మొక్కారో వాళ్ళే పోయాలా, నడిచొచ్చే పోయాలా. సో ద వన్ హూ టుక్ ద హోత్ విల్ హ్యావ్ టు పోర్ ద వాటర్ అండ్ షీ మస్ట్ ఆల్సో ఫెచ్ ఇట్. సో వెళ్ళి రావడం అన్నమాట. సో గో అండ్ బ్రింగ్, వాళ్ళే నడిచొచ్చి పోయాలా. సో దే మస్ట్ ఆల్సో ఫెచ్ ఇట్. సో అప్పుడు హీరో, స్వామి నువ్వు శివయ్య కలిసి మా అమ్మని చంపేస్తారా. సో అప్పుడు హీరో ఏమంటాడు, ఆర్ యూ అండ్ యువర్ లార్డ్ శివ ఈస్ ప్లానింగ్ టు కిల్ మై మామ్. చంపేయడం మీన్స్ టు కిల్. ఆర్ యూ అండ్ యువర్ లార్డ్ శివ ఈస్ ప్లానింగ్ టు కిల్ మై మామ్. సో అప్పుడు స్వామి ఏమంటాడు, ఏమో శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటెరుక. సో హౌ కెన్ ఐ నో వాట్ ద లార్డ్ శివ ఈస్ థింకింగ్. సో నెక్స్ట్ వన్, ఏ సంగా ఆడ నీ కొడుకు ఏటి చేస్తున్నాడో వచ్చి చూడు. సో హే సంగా సీ వాట్ యువర్ సన్ ఈజ్ డూయింగ్. ఏం చేస్తున్నాడో మీన్స్ వాట్ ఈజ్ హీ డూయింగ్. సో నీ కొడుకు మీన్స్ వాట్ యువర్ సన్ ఈజ్ డూయింగ్. సో అప్పుడు సంగా మొత్తం టెన్షన్ పడిపోయి మళ్ళీ ఏంటి చేస్తున్నాడు. సో వాట్ హ్యాస్ హీ డన్ నౌ అగైన్. మళ్ళా మీన్స్ అగైన్. శివుడు ఆపరా, వద్దురా, కళ్ళు పోతాయిరా, ఆపరా, ఆపు. సో దట్ సంగా ఈజ్ ట్రైంగ్ టు స్టాప్ హిస్ సన్, saying like Shiva stop it, you will get blind, this is a sin. So stop it, apara means stop it like that. శివుడు ఇక చాలు, ఇక చాలు means it's like enough, wait like that. Next one, అమ్మా నీ శివుడికి ఎయ్యి కాదు గడియ గడియకి తలతానాలే ఒప్పెనా. సో అమ్మ మీన్స్ మదర్, నీ శివుడికి ఎయ్యి కాదు, నాట్ జస్ట్ ఏ 1000 షవర్స్. వెయ్యి మీన్స్ 1000, వెయ్యి కాదు మీన్స్ నాట్ జస్ట్ ఏ 1000 షవర్స్. గడియ గడియకి తలతానాలే మీన్స్ హీ విల్ బాత్ ఆల్ ద టైమ్. గడియ గడియకి మీన్స్ ఆల్ ద టైమ్. ఒప్పెనా మీన్స్ ఈస్ దిస్ ఓకే like that. So this is all in these dialogues. Now we see the meanings of each word. So let's go. First one, O Shivudu. Ada is illiterate word. We have to use akkada. A kaki kavuttu da. Akkada means there. Vaha akkada మీ అమ్మ. మీ మీన్స్ యువర్. మీ మీన్స్ యువర్. మీ అమ్మ. అమ్మ మీన్స్ మదర్, మామ్. ఏటేటో చేసేస్తున్నదట, ఏటేటో చేసేస్తున్నది. ఇట్ ఈస్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు యూస్ ఏమేమో. ఏ మాకు ఎక్కువ ఇస్తే మే, ఏమేమో, ఏమేమో, ఏమేమో. ఏమేమో మీన్స్ సంథింగ్. ఏమేమో మీన్స్ సంథింగ్. చేసేస్తున్నదట, చేసేస్తున్నదే. వీ హ్యావ్ టు యూస్ చేస్తున్నదట. చేస్తుందట ఆర్ చేస్తుందట ఎనీథింగ్ మీన్స్ చేస్తుంది మీన్స్ డూయింగ్. అండ్ దిస్ అటా మీనింగ్ ఈజ్ like if somebody says you that something is going on, then
you have to use ata sound. Ata. You didn't see with your eyes, but you're told by someone else. So then we have to say ata. Ata. So చేస్తున్నదట means she is doing something. If it is a boy, we have to say చేస్తున్నాడు చేస్తున్నదట. So next one, పదైదు. పదైదు means it is a illiterate word. We have to use పదిహేను. పది హాకేతో మిస్తే హే, నాకు మిస్తేను. పదిహేను. పదిహేను. పదిహేను means 15. పదిహేను means 15. ఇంకా. ఇంకా means और. In Hindi, और. ఇంకా means like still more. Few more, like that. ఇంకా means और कुछ, और. ఇంకా ఎయ్యున్ ఒక్కసారి. ఎయ్యున్ ఒక్కసారి ఈజ్ illiterate word. We have to use వెయ్యి. వెయ్యి means 1000. వెయ్యి means 1000. వెయ్యిన్ ఒక్కటి. సో 1001. 1001. వెయ్యిన్ ఒక్కసారి means one time. ఒక్కసారి means one time. So వెయ్యిన్ ఒక్కసారి means 1001 time. So 1001 time. 1000 plus 1 time. 1000 plus 1. పోసినావంటే. పోసినావంటే is illiterate word. We have to use పోసావంటే. పోసావంటే. Or we can also say పోసావంటే. పోయడం. పోయడం means to pour. So పోసావంటే means if you pour. పోసావంటే it gives meaning like if you pour. పోసావంటే if you pour. నీ మొక్కు తీరిపోద్ది. నీ మొక్కు. నీ means your. నీ means your. మొక్కు means like a wish. మొక్కు means like prayer or wish, like that. తీరిపోద్ది means fulfill. తీరిపోవడం means like fulfill. తీరిపోవడం means fulfill. Next one, Sami. ఈ మొక్కు. ఈ means this. ఈ మొక్కు తీరితే. If this wish fulfills. తీరితే. अगर ये मन्नत पूरी हो तो. తీరితే means if this wish was fulfilled. తీరితే means it's a past tense. If this wish was fulfilled. నా బిడ్డ. నా means my. నా బిడ్డ. బిడ్డ means like actually the meaning of బిడ్డ is it is about daughter. కొడుకు means son. So actually the meaning of బిడ్డ is it's a daughter, but we can also say the son has a బిడ్డ, like the children of our. So we can also use this word బిడ్డ. So నా బిడ్డ means my son. నా మాట వింటాడా. నా మాట వింటాడా. సో నా మాట. నా ప్లస్ మాట ప్లస్ వింటాడా. వింటాడా అంటే నా మీన్స్ మై. మాట మీన్స్ వర్డ్. వింటాడా మీన్స్ విల్ హీ లిజన్ టు మీ. విల్ హీ లిజన్ టు మీ. విల్ హీ లిజన్ టు మీ. నా మాట వింటాడా. ఇట్స్ క్వశ్చన్ మార్క్. వింటాడు. వింటాడు మీన్స్ హీ విల్ లిజన్. వింటుంది. మీన్స్ షీ విల్ లిజన్. వింటుందా మీన్స్
విల్ షీ లిజన్, వింటుందా. సో నెక్స్ట్ వన్, ఆ నీటికొండ. ఆ మీన్స్ దట్. ఆ మీన్స్ దట్. నీటికొండ మీన్స్ వాటర్ మౌంటైన్. ఎక్కే పని. ఎక్కే పని మీన్స్ ఎక్కడం. 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 ఎక్కడం మీన్స్ టు గెట్ అప్. టు గో అప్. టు గో అప్. గెట్ ఇన్ టు ద కార్ మీన్స్ కార్ ఎక్కు. సో ఎక్కడం మీన్స్ టు గెట్. చెడున. ఎక్కే పని మీన్స్ ఇట్స్ లైక్ ఏ వర్క్. సో in this sentence it's like a he is always trying to climb that mountain. So that thing, that climbing thing, so we call it ఎక్కే పని. మానుకుంటాడా. సో మానుకోవడం. మాను కాకోతో మిస్తే కో వాడం. మానుకోవడం. మానుకోవడం మీన్స్ టు గివ్ అప్. టు గివ్ అప్. గివింగ్ అప్ అవర్ హ్యాబిట్స్. సో that is called మానుకోవడం. మానుకోవడం means to give up. So like stopping, like that, give up. So మానుకుంటాడా means will he stop climbing that mountain. మానుకుంటాడా. సో మానుకుంటాడు means yes, he will stop. he will stop. మానుకుంటాడు. సో మానుకుంటాడా, it is a question mark. మానుకుంటాడు means yes, he will stop. సో నెక్స్ట్ వన్, మరి. మరి మీన్స్ లైక్ దెన్, ఫిర్, తో. మరి అంటే అఫ్ కోర్స్, ఎస్, దెన్, లైక్ దట్. ద యాక్చువల్ మీనింగ్ ఈస్, యాక్చువల్లీ ఇట్ ఈస్ దెన్. మరి లైక్ దట్. ముక్కంటి అంటే ముక్కంటి. ముక్కంటి ఈస్ 3 ప్లస్ కంటి. సో 3 means 3. Kanti means eyes. So Shivudu has 3 eyes. We can also call him like Mukkanti. So Shiva has 3 eyes. So Mukkanti. So Mukkanti ante means ante means it means. So what do you think Mukkanti means? What do you eat అనుకుంటున్నావు means like what are you thinking. So eat అనుకుంటున్నావు is illiterate word. We have to use ఏమనుకుంటున్నావు. So what are you thinking ముక్కంటి means. What are you thinking that ముక్కంటి means. ముక్కంటి అంటే ఏమనుకుంటున్నావు. So what are you thinking ముక్కంటి means. నెక్స్ట్ వన్, నువ్వు మనసెట్టి. నువ్వు means నువ్వు means you. So in conversation we usually say nu, just nu. So nu manasetti. Manasu plus manasetti means it is a illiterate word. We have to use manasu petti. Mana sakumiste su, paketumiste pe, taguriste ti, taki tavatu. Manasu petti. Manasu petti means dil lagake, with your whole heart. మనసు పెట్టి. ఆ శివయ్యకి. సో విత్ యువర్ హోల్ హార్ట్ దట్ శివయ్య కో. కీ మీన్స్ లైక్ కో. శివయ్య కో తలతానాలు చేయించు. తలతానాలు. సో తలతానాలు ఈజ్ illiterate word. We have to use తల స్నానాలు. తల means head. స్నానాలు means bath. Head bath, like showers. Seinchu is illiterate word. We have to use cheinchu means do it. So ఆయన ఏమంటున్నాడు, డూ అదేంటి, శివయ్యకి తల స్నానాలు చేయించు. సో మనస్ఫూర్తిగా
నీ మనసుతో విత్ యువర్ హోల్ హార్ట్ మేక్ షవర్స్ టు ది లార్డ్ శివ. దెన్ వాట్ హ్యాపెన్స్ if you do like that, if you do showers, then what happens? నీ బిడ్డని సరైన దిక్కుగా ఆయనే నడిపిస్తాడు. నీ బిడ్డని మీన్స్ యువర్ సన్, తుమారి బేటీకో. సరైన మీన్స్ ఇయే స రై రాకైతే ఇస్తే రై నా. సరైన మీన్స్ ఇన్ ఏ గుడ్ వే, ఇన్ ఏ గుడ్ థింగ్. సరైన మీన్స్ గుడ్, ఇన్ ఏ గుడ్ వే. సరైన దిక్కుగా. దిక్కు మీన్స్ లైక్ ఇన్ ఏ గుడ్ మేనర్, సరైన వైపుగా. సో ఇన్ ఏ గుడ్ పాత్ లైక్ దట్, ఇన్ ఏ గుడ్ వే లైక్ దట్ ఆయనే నడిపిస్తారు. ఆయనే మీన్స్ హియర్ ఆయనే ఇండికేట్స్ దట్ శివయ్య. సో ఆయనే ఈజ్ ఫార్మల్ వర్డ్, దట్ వో ఇన్ హిందీ వో ఆయనే. సో ఆయనే నడిపిస్తాడు. నడిపిస్తాడు ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్, వీ హ్యావ్ టు యూస్ నడిపిస్తాడు. నడిపిస్తాడు. సో నడిపిస్తాడు మీన్స్ హీ విల్ లీడ్ అస్ టు లీడ్. నడిపిస్తాడు మీన్స్ లైక్ లీడ్. సో హీ విల్ లీడ్ యువర్ సన్ ఇన్ ఏ గుడ్ పాత్. నెక్స్ట్ వన్ అట్టనే సామి. అట్టనే ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్, వీ హ్యావ్ టు సే అలాగే ఆర్ అలానే. అలానే మీన్స్ ఓకే ఆల్ రైట్, ఓకే ఆల్ రైట్ లైక్ దట్. అలాగే ఆర్ అలానే. నెక్స్ట్ వన్ అమ్మ నువ్వైనా నువ్వేమైనా చిన్నపిల్లవా. అమ్మ మీన్స్ మదర్, నువ్వేమైనా మీన్స్ క్యా తుమ్. వాట్ ఆర్ యూ. నువ్వేమైనా మీన్స్ నువ్వేమైనా ఆర్ యూ. నువ్వేమైనా మీన్స్ ఆర్ యూ. చిన్నపిల్లవి. చిన్న ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్, యూ హ్యావ్ టు సే చిన్న. పిల్లవి మీన్స్ స్మాల్ కిడ్, స్మాల్ బేబీ, స్మాల్ గర్ల్ లైక్ దట్. చిన్న పిల్లవి మీన్స్ లైక్ స్మాల్ గర్ల్, స్మాల్ బేబీ లైక్ దట్. అండ్ అనుకుంటున్నావా మీన్స్ థింకింగ్. సో ఆర్ యూ థింకింగ్ దట్ యు ఆర్ ఏ స్మాల్ గర్ల్. నువ్వేమైనా చిన్న పిల్లవి అనుకుంటున్నావా. ఆర్ యూ థింకింగ్ యు ఆర్ ఏ స్మాల్ గర్ల్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్నిసార్లు. సో ఇన్నిసార్లు మీన్స్ దీస్ మెనీ టైమ్స్. ఎన్నిసార్లు మీన్స్ హౌ మెనీ టైమ్స్. కొన్నిసార్లు means sometimes. So ఇన్నిసార్లు means these many times. హమేషా, బార్ repeatedly. సో these many times. పైకి కిందకి. సో పైకి మీన్స్ అప్, కిందకి మీన్స్ డౌన్. దిగితే మీన్స్ దిగడం మీన్స్ లైక్ ఉతర్నా. get down. So if you go up and down, నీ గతి ఏం కాను. సో నీ మీన్స్ యువర్, గతేం కాను, నీ గతేం కాను. ఇట్ ఈస్ ఏ like it is a illiterate word, so we have to say నీ గతి ఏమవుతుంది. ఏమవుతుంది means what happens. సో ఏమవుతుంది means what happens. నీ గతి ఏమవుతుంది. హియర్ గతి indicates like situation, condition. So he like health condition, so he is concerning about our health. So if you go up and down these many times, what about your health, what about you. So he is concerning about our health. ఏమవుతుంది means what happens. నీ గతి ఏమవుతుంది means what happens if you go up and down these many times. Next one
Next one, addu le, addu le. Or we can also say tappuko. Tappuko. Tappuko means get away, move away, move aside, like that. Amma, na mata alakinchave. So na means my, mata means word. Alakinchave, alakinchave. So alakinchadam means to listen. You can also say vinadam means to listen. So here alakinchave, so he is using way, a sound. So a sound indicates, if we call a girl in a friendly manner, we make a sound like a, alakinchave, a sound. Next one, pora means like go. Hey boy, go, or hey man, go. So pora, this po means go, ra means calling a boy in a friendly manner. So pora, so go man, like that. నువ్వెప్పుడైనా means నువ్వు ప్లస్ ఎప్పుడైనా means do you ever. నువ్వెప్పుడైనా means do you ever. నా మాట ఆలకించినావా, do you ever. నా మై మాట means word. ఆలకించినావా means do you ever listen to me. It's a question mark. ఆలకించినావా, so question mark. Do you ever listen to me. ఆలకించాను, if you say ఆలకించాను. So ఆలకించాను means yes I listened. मैं सुन लिया, yes I listened, past tense, I listened. విన్నాను, so I listened, past tense. విన్నావా, it's a question mark. ఆ sound, విన్నావా, ఆ sound, so it is a question mark. It says did you listen. విన్నాను means I listened. Next one, అయ్యా means it's a illiterate word. We have to use nana, nan plus na. This is the pronunciation. Nan plus na. So nana means father, dad. నీవైనా చెప్పరాదే, నీవైనా means कम से कम तुम तो बोलो, at least you say, at least నీవైనా means at least you. separade is illiterate word. We have to use actually చెప్పొచ్చు కదా, నీవైనా చెప్పొచ్చు. at least you can come, can't you say at least you. तुम तो बोल सकते हैं ना, చెప్పొచ్చు కదా, बोल सकते हैं ना, చెప్పొచ్చు కదా. నెక్స్ట్ వన్, సో అప్పుడు ఏం చేశారు వాళ్ళ ఫాదర్ భయపడి, అరే పూలేడా పెట్టావురా. సో అరే పూలేడా, పూలు మీన్స్ ఫ్లవర్స్. ఏడా మీన్స్ వేర్. సో ఎక్కడ ఈజ్ ఏ decent word. Era is casual word. Ekkada is decent word. So pettavra means raktiya. Kaha raka, where did you kept. So where did you kept the flowers. Pooleda, poolu plus eda, pooleda. So where did you kept the flowers. Pettavra, ra is calling a boy or addressing a boy in a friendly manner. Next one, vadulu means leave me, छोड़ दो, like that. సో అప్పుడు ఏమంటారు హీరో, పోనీ నీ పాలు నేను పోతా. సో పోనీ మీన్స్ లైక్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ లైక్ తో వాట్ ఇఫ్. పోనీ మీన్స్ ఇట్ గివ్స్ సెన్స్ లైక్ వాట్ ఇఫ్. నీ పాలు ఈజ్ illiterate word. We have to say నీ బదులు, నీ బదులు. సో లేదా నీ తరఫున,
నీ తరపున. So Nepal is illiterate word. We have to say నీ బదులు or నీ తరపున, which means behalf. Your behalf. నీ బదులు means your behalf. Nepal నేను పోతా. నేను means in this sentence it is I am. I. పోతా means I go. So I will go. నేను పోతా. I will go. నేను పోతా. ఒప్పెనా means do you agree with this? Do you agree? Are you okay? ఒప్పెనా means ఒప్పడం means like agreeing. Agreeing like is this okay? ఓకేనా, సరేనా, like that. అబ్బే శివయ్య ఒప్పడు. సో అబ్బే it is a expression. Abbe is a expression that gives sense like no, it gives sense like not at all, not at all, not at all. It gives sense like not at all, no way, no way, not at all. It depends on the situation and sentence like that. In this sentence it gives meaning like no way, no way. Shiva yoppadu, no way, the Lord Shiva won't accept. Oppadu means he doesn't accept. నెక్స్ట్ వన్, ఎవరు మొక్కారో ఆళ్ళే పోయాలా. ఆళ్ళే ఈజ్ ఇలిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు యూస్ వాళ్ళే. వాళ్ళే 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 మీన్స్ దోస్ పీపుల్. సో ఎవరు మొక్కారో సే రో. మొక్కారో మీన్స్ ఎవరు మొక్కారో మీన్స్ ద వన్ హూ టేక్ ద ఓత్. ఆళ్ళే they only, those people only, those persons only. ఆళ్ళే పోయాలా. means it's a పోయాలా. సో actually it is పోయాలి. It is a decent word. పోయాలి, it's a decent word. పోయాలా is I don't know, but the decent word is పోయాలి. means they have to pour water. పోయాలి means pouring something, pour water. So ఎవరు మొక్కారో ఆళ్ళే పోయాలా. It gives sense like the one who took the oath, they have to fulfill it. Only they have to fulfill it. నెక్స్ట్ వన్, స్వామి నువ్వు ఆ చేతులు ఏదో తిప్పుకో. సో చేతులు ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు యూస్ చేతులు మీన్స్ హ్యాండ్స్. నువ్వు ఆ చేతులు ఏదో, సో తుమారి హాత్ జో హే ఓ ముడో. తిప్పుకో మీన్స్ లైక్ టర్నింగ్. తిప్పుకోవడం మీన్స్ లైక్ టర్నింగ్, ట్విస్టింగ్, లైక్ దట్. నెక్స్ట్ వన్, అమ్మ ఆగవే. ఆగు మీన్స్ స్టాప్. సో ఆగవే, ఇయర్ ఏ సౌండ్, ఆగవే. సో హీస్ కాలింగ్ హర్ మామ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్. సో ఆగవే. సో పోనీ నిన్ను మీన్స్ తుమ్కో. నిన్ను మీన్స్ తుమ్కో. ఇట్టా మొత్త. సో ఇట్టా ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు యూస్ ఇలా ఈ విధంగా ఎనీథింగ్. సో ఇలా మొత్త ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు యూస్ మోస్తా మీన్స్ క్యారీ. సో ఐ విల్ క్యారీ యూ లైక్ దిస్. నిన్ను ఇలా మోస్తా. ఐ విల్ క్యారీ యూ లైక్ దిస్. నీ స్వామికి. సో టు యువర్ లార్డ్, నువ్వే. తుమ్ హీ, యూ ఓన్లీ. నీలోసుకో మీన్స్ pour water. నీలోసుకో ఈజ్ illiterate word. We have to use నీళ్ళు పోసుకో.
means you only pour water. You only pour water. Next one, opena. Opena means will he agree? Is this okay? Like that. Next one. నెక్స్ట్ వన్ అగైన్ అబ్బే శివయ్య ఒప్పడు. సో సేమ్ థింగ్, ఎవరు మొక్కారో వాళ్ళే పోయాలి. సో సేమ్ థింగ్, దిశ ఇంతమంది చూసాం కదా అదే. అండ్ నడిచి వచ్చే పోయాలా, నడిచి రావడం, నడిచి రావడం. నడిచి రావడం మీన్స్ లైక్ వాకింగ్. లైక్ వాకింగ్. సో నడిచి వచ్చే పోయాలా. సో షీ హ్యాస్ టు వాక్ అండ్ బ్రింగ్ దట్ వాటర్. సో నడిచి వచ్చే పోయాలా. నెక్స్ట్ వన్, స్వామి నువ్వు శివయ్య కలిసి మామని చంపెత్తారా. నువ్వు మీన్స్ యూ, శివయ్య కలిసి మీన్స్ మిలాకే టుగెదర్. కలిసి మీన్స్ టుగెదర్. యూ అండ్ శివయ్య టుగెదర్ మా అమ్మని. मेरी माँ को मेरी माँ को ईयर नो इंडिकेट्स को in Hindi को. We can say अम्मा नु और अम्मा नी. So मेरी माँ को, मेरी मम्मी को चंपेस्तारा means literate word. We have to use चंपेस्तारा. So चंपेस्तारा here ra indicates plural. चंपेस्तावा here va indicates singular. సో ఇక్కడ స్వామి అండ్ శివయ్య ఇద్దరు ఉన్నారు. సో ప్లూరల్. సో చంపేస్తారా. ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ స్వామి దెన్ ద హీరో హ్యావ్ టు సే చంపేస్తావా మీన్స్ విల్ యూ కిల్. చంపేయడం మీన్స్ టు కిల్. చంపేస్తావా మీన్స్ విల్ యూ కిల్. చంపేస్తారా ఇట్స్ ఎ ప్లూరల్. చంపేస్తావా ఇట్స్ ఎ సింగులర్. నెక్స్ట్ వన్, ఏమో మీన్స్ ఐ డోంట్ నో. శివయ్య మనసులో ఏంటనుకుంటున్నారో. సో శివయ్య మనసులో మీన్స్ మన్నే. శివయ్య మన్నే ఏటనుకుంటున్నాడో ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు యూస్ ఏమనుకుంటున్నాడో. సో ఏమనుకుంటున్నాడో మీన్స్ వాట్ ఈజ్ హీ థింకింగ్. వీ డోంట్ నో వాట్ ద లార్డ్ థింక్స్ లైక్ దట్. ఏమనుకుంటున్నాడో మీన్స్ వీ డోంట్ నో వాట్ ఈజ్ హీ థింకింగ్. నాకే తెరక ఇట్ ఈస్ ఎ ఇల్లిటరేట్ వర్డ్. సో నాకేం తెలుసు. సో హౌ డు ఐ నో मुझे क्या पता. How do I know? నాకే తెరక ఈజ్ ఇల్లిటరేట్. నాకేం తెలుసు ఈజ్ ఎ డీసెంట్ వర్డ్. తెలుసు మీన్స్ లైక్ నోయింగ్ సంథింగ్. నాకేంటంటే ముజే క్యా పతా లైక్ దట్. నెక్స్ట్ వన్, ఏ సంగా ఆడ నీ కొడుకు ఏటి చెప్తున్నాడో వచ్చి చూడు. సో ఆడ మీన్స్ అక్కడ మీన్స్ దేర్. నీ కొడుకు తుమారి సన్, తుమారి బేటా, యువర్ సన్. ఏటి చెప్తున్నాడో ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు సే ఏం చేస్తున్నాడో మీన్స్ వాట్ హీ ఈస్ డూయింగ్. చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో. వాట్ హీ ఈస్ డూయింగ్. వచ్చి మీన్స్ ఆకే లైక్ ఇన్ హిందీ ఆకే దేకో. కమ్ అండ్ సీ. చూడు మీన్స్ చూడు ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. యూ హ్యావ్ టు సే చూడు మీన్స్ సీ. సో వచ్చి చూడు మీన్స్ కమ్ అండ్ సీ. వాట్ ఈజ్ యువర్ సన్ ఈజ్ డూయింగ్. ఏం చేస్తున్నాడో. వాట్ ఈజ్ యువర్ సన్ డూయింగ్. ఏం చేస్తున్నాడు మీన్స్ వాట్ ఈజ్ హీ డూయింగ్. ఏం చేస్తున్నాడు మీన్స్ వాట్ ఈజ్ హీ డూయింగ్. అండ్ నెక్స్ట్ వన్, మల్లా మీన్స్ అగైన్. యూ కెన్ సే మల్లా ఆర్ మళ్ళీ. ఏటి చెప్తున్నాడో. సో ఏటి చెప్తున్నాడో ఇల్లిటరేట్. ఏం చేస్తున్నాడో ఈజ్ డీసెంట్ వర్డ్. సో ఏం చేస్తున్నాడో మీన్స్ వాట్ ఈజ్ హీ డూయింగ్. సో ఏం చేస్తున్నాడో. సో సన్ ఈజ్ థింకింగ్. అగైన్ మళ్ళీ అగైన్ ఐ డోంట్ నో అగైన్ వాట్ ఈజ్ హీ డూయింగ్. ఓ మై గాడ్ లైక్ దట్. నెక్స్ట్ వన్, శివుడు ఆపరా వద్దురా. సో ఆపరా మీన్స్ స్టాప్. ఆపవే మీన్స్ telling a girl in a friendly manner. Apara means telling a boy in a friendly manner. Apara means like stop it. Apu means stop it. Vaddura means no, don't do that. Vaddura means no, don't, like that. Nahi. Again this ra indicates in a friendly manner, calling a boy in a friendly manner. Vaddura. Vaddu means nahi, aise nahi karna, like that. Don't do that. Vaddu means don't. Kallu
potaira. So kallu means eyes, potai means it goes away. So which means you will get blind. So kallu potai means you may get blind. Ra means calling a friendly manner. Apara, apu. So stop it, man. Stop. Next one. Shivudu, ika salu is illiterate word. We have to say ika chalu. ఇక చాలు అని ఇక చాలు మీన్స్ इनफ नाउ अब बहुत हो गया अब बस करो इनफ नाउ ఇక చాలు లైక్ దట్ చాలు. నెక్స్ట్ వన్ అమ్మా నీ శివుడికి ఎయ్యి కాదు. సో ఎయ్యి ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు సే వెయ్యి. కాదు మీన్స్ నహి, నాట్. వెయ్యి కాదు. సో నాట్ ఏ 1000. వెయ్యి కాదు మీన్స్ నాట్ ఏ 1000. వెయ్యి కాదు. तुम्हारे शिवा को 1000 नहीं. వెయ్యి కాదు. గడియ మీన్స్ హమేషా, ఆల్వేస్. గడియ means it's like a hour. Gadiya means like hour. So hour by hour, every time, like that. It means every time, every hour, every hour. So every hour. Gadiya means it's like every hour. Next one, gadiya ki talatanale. So head bath talatanale means it's a talasnanale means head baths. So showers. So that Shiva is saying like अम्मा तुम्हारे शिवा को 1000 नहीं हमेशा वाट तलतानाले स्नानाले. So oppena. So will he agree? So is this okay to you? Okay na not. So this is all in this video. I hope you understand, and we'll see some more videos in upcoming videos. Thank you so much for watching. Thank you.